ఈరోజు మనము స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణం. అదేంటి నిన్న చెప్పారు కదా మళ్ళీ ఇదేనా అంటే, నిన్న పైనుంచి దిగి వచ్చి ప్రభావాలు ఎలా ఉంటాయి, ఎలా ఏర్పడతాయి, ఎలా నడిపించబడుతుంది అని చెప్పి. ఈరోజు ఈ రోజు నుంచి మన సత్యాన్వేషణ బిగిన్. మనం ఎలా ఉన్నాము, మనము ఏంటి, మనం ఎలా ఏర్పడ్డాము, ఎలా ఉన్నాము, ఇక్కడ నుంచి మనం ఈ మహాకారణ స్థితికి ఎలా ఎదగాలి అంటే, ఇప్పుడు మన ప్రయాణము అనేది ఇప్పుడు బిగిన్. ఇంతకుముందు అందరినీ ఫ్లైట్ ఎక్కించేదాన్ని. నాకు ఈ ఫ్లైటు అనేది చాలా టైం పడుతుంది. ఫ్లైట్ ఎక్కితే చాలా టైం పడుతుంది. కానీ ఇప్పుడు మన అందరము గూడా ఎలా ఏమి ఎక్కుతారు? ఇది మనోయోగ సాధన అంటే మనసునే ఎక్కండి. దానిని మీరు సచంద్రము అనే భావన ద్వారా దానిలో ఎక్కితే, ఆ సచంద్రములో ఎక్కితే ఏంటి అంటే, సచంద్రములో అనేక కమలాలుంటాయి. సచంద్రము అనేది ఆత్మకి ఒక ఐకను. అందులో గనక మనము కూర్చుంటే సమస్త జ్ఞానము మనమై ఉంటాము. కాబట్టి మన యొక్క ఆలోచనే మేరకు ఎంత దూరమైనా ఆ మనస్సు అనేది ఎంత స్పీడ్‌గా ఉంటుందో, మన ఈ ప్రయాణం గూడా అంత స్పీడ్‌గా ఉండటం కోసం సచంద్రం అనే మనో రాకెట్ అది. దాన్నెక్కుదాం. ఎందుకు అంటే, ఈ విమానాలు, రాకెట్లు గూడా చాలా చిన్నయి. కానీ సచంద్రము అనేది చాలా మనస్సు అంతా వేగవంతమైనది. కాబట్టి దాన్నెక్కుదాం. దానికి కావాల్సిందేంటి? మీరు పూర్తిగా ఈ జ్ఞానం మీద దృష్టి పెట్టటం. ఈ జ్ఞానం వైపే దృష్టి పెట్టి, మీ యొక్క ఆలోచనలన్నీ ఈ జ్ఞానమై ఉండేలాగా, ఈ దివ్య మార్గంలోకి ఆ సూక్ష్మాలను పట్టుకునే వరకు ఈ ప్రయాణంలో ఉన్నట్లయితే చకా 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 దాన్ని పట్టుకుంటాం. కాబట్టి మనమందరము కూడా చక్కగా రెడీ అయ్యి దీని మీద దృష్టి పెట్టాలి అనే సంకల్పాన్ని తీసుకొని మీరు ప్రశాంతంగా ఈ జ్ఞానాన్ని విని మిమ్మల్ని మీరు తెలుసుకోవటం, సమస్తాన్ని తెలుసుకోవటం అనే దాని వైపుకి మనం ప్రయాణం చేద్దాం. ఇప్పుడు స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణము అనేది చెప్పుకుందాం. మీకు ఈ సబ్జెక్టులన్నీ నేను మీకు ముందే పంపించాను. నేనేమేమి చెప్పబోతున్నాను అనేది ఒక ఐడియా కోసం. స్థూలము అంటే మన దేహము అంటే పాంచభౌతిక దేహము. ఈ పాంచ భౌతిక దేహము అనేది పంచభూతాల ద్వారా ఏర్పడింది. మనమే కాదు, మన చుట్టూ కనిపించేవన్నీ కూడా పంచభూతాల ద్వారా ఏర్పడ్డాయి. కనిపించనే కాదు, కనిపించేవి మాత్రమే. ఈ కనిపించేవి ఈ పంచభూతాత్మకంగా ఏర్పడినవన్నీ కూడా ఎప్పటికైనా నశించిపోయేవే. మీకు అందరికీ కూడా బాగా ఆలోచించిన తర్వాత రేపు ఎల్లుండి కొన్ని క్వశ్చన్లు అడుగుదాం అనుకుంటారు. ఇప్పుడు మనము నశించిపోతాం. మన చుట్టూ ఉన్న జీవరాశులు నశించిపోతాయి. మన చుట్టూ ఉన్న సముద్రాలు, పర్వతాలు ఇవన్నీ పంచభూతాత్మకాలే. సూర్య చంద్రులు అందరూ పంచభూతాత్మకమే. అన్ని కంటికి కనిపించే నక్షత్రాలు కూడా. కానీ మరి మీకు డౌట్లు ఏమన్నా వస్తే రేపు అడిగితే దాని గురించి క్వశ్చన్ చెప్తాను. ఎప్పుడు, ఎలా, ఏంటి ఇవన్నీ నశించిపోతున్నాయి అన్నారు. సరే, ఇప్పుడు మనలో ఈ పంచభూతాల యొక్క నిష్పత్తులను బట్టి మన చుట్టూ ఉన్న అనేక రూపధారణ పంచభూతాత్మకంగా ఉన్న ఈ జీవరాశులన్నీ అనేక స్థితిగతులు అంటే, చెట్లు కొంచెం గట్టిగా అట్లాగా, తర్వాత కొండలు ఇంకా గట్టిగా, నీళ్లు హాయిగా పారుతున్నట్టుగా మనము అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ఈ డెన్సిటీలను ఈ నిష్పత్తులను బట్టి ఒక్కొక్క మనము మెత్తగా నీటితో, నీటి యొక్క శాతం ఎక్కువ, భూత తత్వము అనేది కొంత అంటే వాటి యొక్క నిష్పత్తులను బట్టి ఒక్కొక్క దాని యొక్క శరీరము అనేది మార్పులు కలిగి ఉన్నది. కాబట్టి ఇప్పుడు అదే పిట్టలకు వచ్చేసరికి వాయుతత్వం ఎక్కువ. కాబట్టి హాయిగా అవి తేలికగా ఉండి ఎగురుతూ ఉంటాయి.
కాబట్టి ఇలా రకరకాలైన పంచభూతాల యొక్క నిష్పత్తులను బట్టి అవి మార్పులు చెంది ఉన్నాయి. వాటి యొక్క జీవన సరళకి తగినట్లుగా ఈ పంచభూతాల యొక్క నిష్పత్తులు అనేది ఉంటాయన్నమాట. ఈ జీవ పరిణామ క్రమంలో ఏకకణ జీవి నుంచి మన దాకా కూడా ఈ బహుకణ జీవులలో కూడా అనేక రూపాలతో ఏర్పడిన ఈ పంచభూతాత్మకాలు కలిగి ఉన్నాయన్నమాట. ఇప్పుడు కొండలలో భూతత్వం ఎక్కువ, చాలా ఎక్కువుంటుంది గాబట్టి, అయి చాలా గట్టిగా ఉంటాయి. సరికి భూతత్వం కొంతుంటుంది, వాయుతత్వం ఉంటుంది, నీటి తత్వం ఎక్కువ అంటే, పారే తత్వం ఎక్కువుంటుంది. అంటే కదిలే తత్వము, ట్రాన్స్‌పరెన్సీ అనేది ఎక్కువుంటుంది. ఇలాంటివన్నీ కూడా మనలో కూడా జలతత్వం ఉంటుంది గాబట్టి, మన ఈ భూతత్వం లోపల అంతా జలతత్వము, వాయుతత్వము కూడా అంటే మన లోపల అన్ని కణాలు స్థిరంగా ఉన్నాయి. అవన్నీ గూడా శ్వాసిస్తున్నాయి అంటే వాయుతత్వం కలిగి ఉంటాయి. మన దేహంలో చర్మము, ఎముకలు, ఫ్లెషు వచ్చి భూతత్వాన్ని కలిగి ఉంటే, మనం శ్వాసించే శ్వాస ప్లస్ అణువణువు కూడా ఆక్సిజన్‌ని తీసుకొని వదులుతూ వాటి పనులు చేసుకుంటూ ఉంది గాబట్టి, శ్వాస అనేది కూడా జరుగుతూ ఉంది. మనలో ఉన్న జఠరాగ్నులు అంటే ఏదైతే మన దేహము ఉష్ణంగా ఉంటుందో, జఠరాగ్నుల వల్ల అంటే అగ్నితత్వం ఉండటం వల్ల తిన్న ఆహారము జీర్ణమవుతుంది. ఆ ఆహారం అంతా గూడా లయమయ్యి దేహమంతా గూడా రక్తంలాగా పారుతూ నీటి తత్వముగా అది మారి రకరకాలైన పనులు చేస్తూ ఉంటుంది. అంటే జలతత్వము ఉంది, వాయుతత్వం ఉంది, ఆకాశతత్వం అంటే మన మనస్సు. ఇంకేమన్నా జెప్పాలా? భూతత్వం జెప్పాను. వాయుతత్వము, జలతత్వము, అగ్నితత్వము. అంటే 5 తత్వాలు జెప్పాం. అలాగే ప్రతి జీవరాశులలోనూ ఈ 5 తత్వాలు వాటి నిష్పత్తులను బట్టి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు సూర్యచంద్రుల్లో కూడా ఇవి పంచభూతాత్మకంగా ఏర్పడిన అవి గ్రహాలే. గ్రహం అవ్వచ్చు, లేదు సూర్యుని నక్షత్రము అంటారు. ఏదైనా అవ్వచ్చు. అవి కూడా ఈ పంచభూతాలతో ఏర్పడినవే. కాబట్టి అవి కూడా ఎప్పటికైనా నశించిపోయేవే. అలాగా నశించిపోయే వాటిలో సూర్యుడి నుంచి అనేక ముక్కలు ఏర్పడి ఆయన చుట్టూ ఇన్ని గ్రహాలు ఏర్పడ్డాయి. మరలా మన ఈ భూమి నుంచి గ్రహాల నుంచి అనేక ముక్కలు విడిపోయి ఉపగ్రహాలు అంటే మనకు భూమి అనేది ఉపగ్రహం అవుతుంది గదా! కాబట్టి మన నుంచి విడిపోవటం వల్లే మనకి సప్త సముద్రాలంత పెద్ద గుంట ఏర్పడటము, అక్కడ సముద్రం ఏర్పడటము గూడా జరిగింది అని పుక్కిటి పురాణాల్లో చెప్తూ ఉంటారు. కాబట్టి చంద్రుడు భూమి నుంచి ఏర్పడిన ఉపగ్రహము. కాబట్టి ఇలా అనేక అంటే ఎప్పుడైతే విచ్ఛిన్నం అవటం బిగిన్ అవుతుందో, అవి అలా విచ్ఛిన్నమవుతూ చిన్న చిన్నగా అవి స్మాష్ అయిపోతూ ఉంటాయి. అలా స్మాష్ అయిపోయినియి కృష్ణ బిలాలలోకి అవి లాగేస్తూ ఉంటుంది. అంటే ఒక కక్ష్యలో తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఆ కక్ష్య మారుతుందో అది తనదైన దీనిని కోల్పోతుందనమాట. ఉనికి కోల్పోయినప్పుడు విశ్వములో ఆహ్, ఈ శక్తి నిరంతరము గూడా శక్తి విన్యాసం జరుగుతుంది గాబట్టి, దాన్ని సక్ చేసే కృష్ణ బిలాలు అనేవి అవి కూడా విశ్వ విశ్వములో వాటిని ఏదైతే తన ఉనికిని కోల్పోయిందో ఆ కొంత కక్షలో వాటికి దగ్గరలో కృష్ణ బిలాలు వాటిని లాగేస్తూ అసలు విశ్వమంతా గూడా ఎంత చక్కగా నిర్మింపబడిందా అన్నట్లు అనిపిస్తున్నట్లుగా ఉంటుంది. ఇలా అంటే సూర్యచంద్రులకి మనలాంటి ఎన్నో జన్మలు మనం ఎత్తుతూనే ఉంటాం, పోతూనే ఉంటాం. కృతయుగము నుంచి కలియుగము వరకు గూడా ఈ సూర్యచంద్రులే కనపడుతున్నారు అనేది కూడా మనకు తెలిసింది. అంటే వాళ్ళ యొక్క జీవన కాలమానం ప్రకారం మనము 100 ఏళ్ళో, లేపోతే 70 ఏళ్ళో, 90 ఏళ్ళో జీవిస్తున్నాం. ఏనుగుకి కొంత, తాబేలుకి కొంత, కుందేలుకి కొంత. వాటి అలాగే పర్వతాలు గూడా సముద్రాలు, పర్వతాలు, నదులు కూడా వాటి జీవత్వాన్ని బట్టి వాటి టైమింగ్స్ అనేది ఉంటాయి. అవి జీవించి ఉంటాయి. కొన్ని నదులు కొంతకాలం తర్వాత అవి ఉండవు.
అట్లాగా మనము పరీక్షించినప్పుడు రకరకాలయి మనకి తెలుస్తూ ఉంటాయి. కాబట్టి మనం అనుకుంటూ ఉంటాము, ఈ కలియుగం అయిపోతుంది. ఇది ఇదంతా అయిపోతుంది. అదంతా అయిపోతుంది. మొత్తం మునిగిపోతుంది అని ఏయేయో చెప్పుకుంటూ ఉంటాం. యుగాంతం వచ్చేస్తుంది అని. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మన ముందు ఇంతకు ముందు జరిగినయి ఎప్పుడో ద్వారకాపురి అనేది చక్కగా ఒక నగరముగా ఉండేది. ఈరోజు సముద్రంలో ఉంది. అది దాని ఆనవాళ్ళన్నీ దొరుకుతున్నాయి. సముద్రంలో ఉందో, నదిలో ఉందో నాకైతే తెలీదు. దాని ఆనవాళ్ళన్నీ దొరుకుతున్నాయి అనేది చెప్పుకుంటారు. అంటే అలా ఈ సముద్రము ముందుకు జరిగి ముంచబడుతూ అంటే ప్లేసెస్ ఇంకొక చోట భూమి వెలుపలికొస్తుంది. అక్కడ మరలా నగరాలు సృష్టింపబడుతూ ఉంటాయి. మళ్ళీ యువతలకి జరిగే కొద్దీ యువతల ఉన్న ఊళ్ళన్నీ మునిగిపోతూ ఉంటాయి. మళ్ళీ ఇవి అవతలకి జరిగి అవతల నగరాలు, అవతల పక్కన భూమి అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇలా మార్పులు అనేది జరుగుతూ ఉంటాయన్నమాట. అవన్నీ గూడా మనకి ఆహ్, ఆ జియాలజీ డిపార్ట్‌మెంట్‌లో కొన్ని తెలిసినప్పుడు మనకి అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ఇదంతా గూడా స్థూలంలో ఈ పంచభూతాత్మకంగా మనము ఏర్పడి ఉన్నాము. ఇలా ఈ పంచభూతాత్మకంగా ఏర్పడిన మనము ఎప్పటికైనా ఈ జీవము ఉన్నంత వరకు మనం నడిచిన ఈ జీవము ఎప్పుడైతే పోతుందో మనము ఈ దేహాన్ని వదిలేయాల్సొస్తుంది. కానీ ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాము అనంటే, ఈ దేహమే నేను. ఈ దేహముతో ఉన్న నేను అన్నీ చేస్తున్నాను. ఈ దేహమే చేస్తుంది. ఈ దేహంతోనే నేను నడుస్తున్నాను. ఈ దేహమే నేను అని అనుకుంటూ ఉన్నాం. నిజంగా ఈ దేహమే నేను అనుకుంటున్నది దేహం ఉన్నంత కాలం. ఉన్నంత కాలం ఏముంది దేహం ఉన్నప్పుడు నీకు ప్రాణం పోగానే దేహం మెదలకుండా ఎందుకు పడుకుంటుంది? కదలదు, ఏ పని చెయ్యదు. అంటే దీన్ని ఏదో ఒక శక్తి నడిపిస్తుంది. ఇది దేహం అనేది తాను ఒక తొడుగు లాంటిది. ఇప్పుడు మనం చొక్కా యేసుకుంటే, మనము ఏదైనా డ్రెస్ వేసుకుంటే నడిచి వస్తుంది మనతోటి పాటు. మనం అక్కడ కిందేస్తే అది కిందనే బడి ఉంటుంది. మనం నడిపించే మనం ఉన్నాం గాబట్టి, అది నడిచి వస్తుంది. అది దాన్ని ధరించి ఉన్నాం గాబట్టి, అది మన మీద ఉంది. అది తీసివేస్తే అదొక పక్కన బడి ఉంటుంది. అలాగే ఈ దేహం అనే దాన్ని మన సూక్ష్మ దేహము అనేది ధరించి ఉంది గాబట్టి, ఇది ఈ దేహమే నేను. అంటే మనమేమనుకుంటున్నాం ఈ దేహమే నేను అని అనుకుంటూ ఉన్నాం. కాకపోతే మనకి ఆలోచన అనేది ఈ దేహమే నేను అన్నంత వరకే తెలుసు. కానీ ఎప్పుడైతే మన ప్రాణము అనేది పోతుందో, ఈ దేహము అనేది కాదు. ఇంకేదో ఉంది ఈ దేహాన్ని నడిపించేది. అది పక్కకెళ్ళినప్పుడు ఈ దేహము తన ఉనికిని కోల్పోతుంది అనేది మనకి అర్థమైంది. అలాగే మనకి కలలో గూడా మనం నిద్రిస్తూ ఉన్నప్పుడు మనకి కల వచ్చి మన మీద అనేక ప్రభావాలు అంటే కలలో దెబ్బలు తగిలితే అబ్బో! దెబ్బ తగిలిందని ఒకసారి బ్లడ్ గారిందనుకో బాగా దోక్కుపోయిందనుకోండి. పరిగెడుతూ ఉన్నారు. అంటే మెలుకువ వచ్చేసరికి అమ్మో! పడగానే నొప్పి పుడుతుంది. మెలుకువ వచ్చేస్తుంది. మెలుకువ వచ్చేసరికి మీరు రొప్పుతూ ఉంటారు. ఆహ్, మోకాళ్ళకి దెబ్బ తగిలిందేమోనని చూసుకుంటారు. అంటే నొప్పి మేలుకున్న తర్వాత గూడా తెలుస్తుంది. గబుక్కున చూసుకుంటారు. అయ్యో! కల. అయితే లేదులే అనుకోని, ఏం తగలలేదులే అనుకోని మెదలకుండా కానీ కాసేపటి వరకు ఆ రొప్పు అంటే మీకు తెలియకుండానే మీరేమి పరిగెత్తకుండానే, మీరేమి పడకుండానే మీ మీద ఆహ్, కింద పడినప్పుడు నొప్పి పుట్టిన ప్రభావము అనేది మీ మీదొచ్చింది. ప్లస్ పరిగెత్తకుండానే పరిగెత్తిన ప్రభావము అనేది మీ మీద వచ్చింది రొప్పుతున్నారు అనంటే, ఇది ఈ దేహానిది కాదు. ఈ దేహం మీద ఏదో ప్రభావం ఉంది. దేని ప్రభావం వలన ఈ ఉనికి తెలుస్తుంది. ఈ ఉనికి తెలుస్తుంది అంటే దేహం యొక్క ఉనికి కాదు. ఇది దీని మీద ప్రభావం ఉన్న దాని యొక్క ఉనికి అనేది మనకి తెలుస్తుందనమాట. కాబట్టి ఈ ఈ విధంగా మనము దీనిని నడిపించేది ఒక్కటి ఉంది అనేది మనకి
తెలుస్తుంది. ఇప్పుడు ఆ నడిపించే దాని వైపు దృష్టి పెట్టేదే మనము. ఇప్పటి వరకు ఈ దేహం మీద దృష్టి పెట్టి, మనకి కంటికి కనిపించేయన్నీ మనమే చేస్తున్నాం, మనమే చూస్తున్నాం, మనమే అన్నీ మన తెలివితేటలే, మన ప్రజ్ఞే ఇయన్నీ అనుకోని జీవించాం. ఇప్పుడు ఇదైన మార్గంలోకొచ్చిన తర్వాత ఇదంతా మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహాహ. ఏదైతే నేను, ఈ దేహము, ఈ అహంకారము, రూపము, డబ్బులు, ఆస్తులు ఇవన్నీ అనుకోని వచ్చామో ఇవన్నీ కాదంట అనేది మనకి అర్థమైపోయింది. నీ తెలివితేటలు గాదు, నీ యొక్క నువ్వు ఇప్పటివరకు గ్రహించిన, చదువుకున్న జ్ఞానము కాదు, ఏది కాదు. దేహము కాదు, దేహముతో వచ్చిన బంధువులు కాదు, దేహముతో వచ్చిన అహంకారం కాదు, డబ్బులు కాదు, కుటుంబము కాదు, ఏది కాదంట అనేది తెలిసేసరికి ఇప్పుడు ఉన్నది ఏమిటి నువ్వు? నేనేమీ లేను అనే స్థితిలో ఉన్నది ఒక్కటే నీ హృదయము అనేది గనక తెలుసుకునే స్థితికి మనం ఎదగాలి అనంటే, ఇప్పుడు ఈ దేహము నేను కాదు. దీన్ని నడిపించే ఒకటి ఉంది. దానినే సూక్ష్మ దేహము అంటారు. మనకి ఈ సూక్ష్మ దేహము అంటే మీ అందరికీ కూడా పెద్దగా తెలీదు. ఎలా చెప్పుకోవాలో మీరు ఇప్పటి వరకు ఎన్నో మార్గాలలో ఎన్నో విషయాలు విని ఉంటారు. అందరూ ఆధ్యాత్మికం చేసిన వాళ్ళే. కానీ ఇక్కడ ప్రతి దాన్ని గురించి విశ్లేషించటం అనేది మీకు తెలియజేయటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇంకా దేనిలో కూడా ఇంత విశ్లేషణాత్మకంగా దీన్ని గురించి ఆత్మ గురించి చెప్పటము అనేది మీకు ఇంకెక్కడా కూడా క్లియర్‌గా దొరకదు. కాబట్టి చక్కగా పట్టుకోండి. ఇప్పుడు మనం ఈ సూక్ష్మ దేహము అని అంటున్నాం. ఈ సూక్ష్మ దేహం అంటే ఏంటబ్బా! ఇది మనకి తెలీదే అని అనుకోవద్దు. మన మనస్సే. మీ మనసు, మీ ఆలోచనలు. ఇప్పుడు మీరు నిద్రపోతూ ఉన్నారు. మీ ఆలోచనలు అనేది జరుగుతున్నాయా? నిద్రబోతూ ఉన్నారు. అంటే నిద్రబోతూ ఉన్నప్పుడు హాయిగా దేహం కదలటం లేదు. మంచి నిద్రలో ఉన్నారు. కానీ దేహం మీద ప్రభావాలు ఉన్నాయి. వాటిని గమనిస్తూ ఉన్నారు. అంటే మీ మనసులో ఉన్న భావనలు అనేవి జరుగుతూ ఉన్నాయి పని. మీరు నిద్రబోయినా, మేలుకున్నా గూడా జరుగుతూనే ఉంటాయి. అంటే మీరు మేలుకున్నప్పుడు ఎప్పుడన్నా గమనించే ఉంటారు. కానీ ఇప్పటి వరకు దాని మీద దృష్టి పెట్టలేదు. ఇప్పుడు కొత్తగా పెడుతున్నారు. ఇప్పుడు ఏదైనా మీరు రెగ్యులర్‌గా చేసే పని అవ్వచ్చు. స్నానం అవ్వచ్చు, బ్రషింగ్ అవ్వచ్చు, లేదు కూరగాయలు కోయటం అవ్వచ్చు, లేదు ఇంకొకటి అవ్వచ్చు. రెగ్యులర్‌గా చేసే పనులు ఉంటాయి. అవి చేస్తూ ఉన్నప్పుడు బిగినింగ్‌లోనే మీరు కాన్షియస్‌లో ఉంటారు. తతిమాదంతా గూడా ఆలోచనలోకెళ్ళిపోతూ పని చేస్తూ ఉంటారు. లేదు కూర్చొని ఏదైనా ఇది చేస్తూ ఉంటారు. అల్లుతూనో, కుడుతూనో ఏదైనా ఉంటారు. లేదు నడుస్తూ ఉంటారు. కానీ మీ మనసు మాత్రం కంటిన్యూస్ ఆలోచనలు చేస్తూనే ఉంటది. కానీ అదే ఆలోచనలు మీరు నిద్రపోతున్నప్పుడు కొన్ని ఆలోచనలని కనెక్టివిటీ కలల రూపంలో కనెక్టివిటీ అవుతారు. కానీ అదే మేలుకున్నప్పుడు ఆ ఆలోచనలన్నీ వాటిని గమనించే స్థితిలో మనం లేము. ఆ కనెక్టివిటీని గమనించే స్థితిలో మనము లేమనమాట. కాబట్టి మన ఈ మన మనం లేము అనంటే ఏంటి అనంటే, మనము రాత్రిపూట కలలు అనేది ఒక్కొక్క ఆలోచన కనెక్టివిటీ అవుతుంది. రోజు వస్తాయా అంటే రోజు రావు. కానీ అవి కూడా రాత్రిపూట గూడా మనసు తనదైన పని అనేది మంచి స్లీప్‌లో ఉన్నప్పుడు ఆగి ఇదవుతుంది. మరలా కొంచెం ఈ స్లీప్‌లోకి మనసు ఆలోచనలోకొచ్చేసరికి అవి కనెక్టివిటీ అయ్యి కలల రూపంలో మనకుంటాయి. పగలు మాత్రం ఆ కనెక్టివిటీని మనం దర్శించాలేము. దాని గురించి పట్టించుకోము కనెక్టివిటీ. కానీ కనెక్టివిటీ అవుతాయి అనేది మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా చెప్తాను. మీరు కూరగాయలు కోస్తూనో, వంట చేస్తూనో ఉంటారు. కాసేపటికి మీకు విసుగు పుట్టింది. ఎందుకో మధ్యలో నేనిది చెయ్యను అన్న విసుగు పుట్టి స్టవ్ ఆఫ్ చేసి వచ్చి టీవీ ఆన్ జేస్తారు. టీవీ ఆన్ చేసి కూర్చుంటే వరుసగా ఛానెల్స్ తిప్పుతూ ఉంటారు. 10 ఛానెల్స్ తిప్పిన తర్వాత 11వ ఛానెల్‌కొచ్చేసరికి టక్‌మని ఆగిపోతారు. ఎందుకు అంటే మీరు ఎంతో కాలం నుంచి చూస్తున్న అనుకుంటున్న ఆహ్, ఒక సబ్జెక్ట్ అనేది అక్కడ వస్తుంది. అక్కడ వచ్చింది అనంటే
మీరు వెంటనే అబ్బా! ఈ టైంలో నేను గనక టీవీ పెట్టకపోయుంటే, ఇది మిస్ అయ్యేదాన్ని అని అనుకుంటారు. కానీ ఇక్కడ ఈ మిస్ కొట్టకుండా తెచ్చిందెవరు? మీ ఆలోచన. మీ ఆలోచన అంటే మీ మనస్సు ఏమైంది? మీ మనసే సూక్ష్మదేహమైంది. మీ ఆలోచనే సూక్ష్మదేహం. అంటే మీ ఆలోచన ఎప్పుడైతే మీ మనసులో ఒక ఆహ్, ఎవరైనా ఒక గురువుని మన ముందున్న ఎప్పుడు టీవీలో రాని ఏదో ఒక గురువుననుకోండి. ఆ గురువు అంత బాగా చెప్తాడంట. ఆయన ఈసారి వచ్చినప్పుడు మనం డెఫినెట్‌గా ఏ ప్రోగ్రామ్‌లో ఎక్కడొస్తాడో, ఎక్కడా నాకు దొరకలేదే వాళ్ళెవరో చెప్పారు. చాలా బాగుంటుందంట ఆయన స్పీచు అని చెప్పారు. మనం దానికోసం మన మనసులో ఆలోచన పెట్టుకున్నాం. ఈ మనసులో ఆలోచన అనేది ఏమైంది అనంటే, మీరు ఏ గురువునైతే చూడాలి అనుకున్నారో, అది ఎక్కడో ఒక చోట ఇది ఎతుకుతూ ఉంటుంది. కనెక్టివిటీ అవుతుంది. ఎవరో టీవీ పెట్టారు. నీకు తెలిసిన వాళ్ళు. నీతో కనెక్టివిటీ ఉన్నవాళ్ళెవరో టీవీ పెట్టారు. పెట్టినప్పుడు అబ్బా! ఈ గురువుగారు ఇవాళొచ్చారే బాగుంది ప్రోగ్రామ్ అనంగాల్నే నీ మనసు అక్కడ కనెక్టివిటీ అయిపోతుంది. అంటే నీలో ఉన్న సూక్ష్మ దేహం యొక్క కనెక్టివిటీ అక్కడయ్యి అది చూసి అదేం జేస్తుంది? నువ్వు వంట చేస్తున్నావు. దాన్ని పట్టించుకునే పరిస్థితిలో లేవు. చేస్తున్న నీకు ఆ వంట మీద మనసు లేకుండా దాన్ని ఆఫ్ చేయించి వచ్చి టీవీ పెట్టిస్తుంది. అంటే మీకు తెలియకుండానే దాని మీద ఇసుకు పుట్టటం, వచ్చి టీవీ పెట్టటం, టీవీలో ఛానల్స్ మార్చటం అనేది మీకు తెలియకుండానే జరుగుతుంది. ఎలా తెలుస్తుందది? చేయిచ్చింది మిమ్మల్ని నడిపిస్తుంది సూక్ష్మ దేహము. అంటే ఇలా ప్రతి పని కూడా ఈ సూక్ష్మ దేహమే చేస్తుంది. ఈరోజు మీరందరూ ఈ జ్ఞానానికి వచ్చారు అంటే, మీలో ఉన్న ఒక పరితపన అంటే, నేను మంచి ఆధ్యాత్మికాన్ని చెయ్యాలి. నాకు ఈ చుట్టూ ఉన్న కొన్ని విషయాలు అర్థం కావటం లేదు. ఒక తపన నేను ఎక్కడైతే ఫుల్‌ఫిల్ అవ్వాలి, నాకు ఆ సంతోషము అనేది ఆధ్యాత్మికంలో నాకు కావలసిన సంతోషము అనేది దొరకటం లేదు. కాబట్టి దాని వైపు దృష్టి పెట్టాలి. అది ఎక్కడుందో అని మీరు మనసులో ఉన్న ఒక తపన అనేది ఈ విశ్వంలో ఆ కనెక్టివిటీ, ఆ ఆలోచన అనేది స్పందన అనేది విశ్వములో అది ఎతుకుతుంది. ఏంటి? ఆ ఎతికేదేంటి? మీ సూక్ష్మదేహమే. సూక్ష్మదేహం అంటే మీ స్పందన, మీ ఆలోచన అనేది ఎతికినప్పుడు దానికి తగ్గ ప్రతిస్పందన అనేది దొరుకుతుంది. అంటే ఒక కారణ దేహము ద్వారా దానికి ప్రతిస్పందన. ఎన్నో మా మాధ్య మాధ్యమాలుంటాయి. ఆ మాధ్యమాలు గూడా మీకు కనెక్టివిటీని కలిగిస్తాయి. ఎంతోమంది మధ్యలో వాళ్ళొచ్చి, ఇక్కడ మేము ఒక జ్ఞానం విన్నాము, ఒక క్లాస్ విన్నాము, ఇలా ఉంటుంది అనే కనెక్టివిటీని ఎక్కడో ఉన్న నెల్లూరులో ఉన్న మీకు గుంటూరులో ఉన్న నాకు కనెక్టివిటీ కావాలి అనంటే, నాకు తెలిసిన వాళ్ళు మీకు తెలియాలి. కాబట్టి ఆ మధ్యలో ఉన్న కనెక్టివిటీని ఇదంతా జరిగి మరలా వాళ్ళకి బుద్ధి పుట్టి నా పేరు జెప్పి ఇన్ని జరగాలి అంటే ఎంత టిపికల్లో అర్థం చేసుకోండి. అంటే ఒక క్లాస్‌కి మనము వచ్చాము అంటే, ఇప్పుడు ఎవరికైనా ఉద్యోగం రావాలి అని అనుకుంటే, ఉద్యోగం రావాలి అన్న అబ్బాయి స్పందన అనేది తాను పెట్టినప్పుడు తన మనసు అనేది తనకి సంబంధించిన అనేక ఉద్యోగాలని వెతుక్కుంటూ ఉంటుంది. తనకి మనసుకి సంబంధించిన అనేక ఉద్యోగాలని అది వెతుక్కుంటూ ఉంటుంది. వెతుక్కుంటూ ఉన్నది అది ఎక్కడెక్కడ ఉద్యోగాలున్నాయి అనేది మరలా అక్కడ నుంచి ప్రతిస్పందన అనేది ఇతను కావాలి అన్న ప్రతిస్పందన, ఇతనికి సరైన ఇది అనే ప్రతిస్పందన దొరికినప్పుడు మాత్రమే తన దగ్గరకి ఆ వేకెన్సీస్ ఉన్న స్థితిగతులు అనేది వస్తాయి. ఆ వేకెన్సీస్‌కి తను అప్లై జేసుకోవటం, దానిలో దేనికైతే సూటబుల్లో తనకి ఎక్కడైతే తన ఆలోచనా స్థితిగతులు అంటే తన మనసులో ఉన్న ఆలోచనా స్థితిగతులకి ఫుల్‌ఫిల్ అయ్యే స్టేజ్ ఉంటుందో, అది కనెక్టివిటీ అవ్వటము అనేది జరుగుతుంది. ఆ అనుగ్రహాలు అనేవి ఆ జాబ్ రావటానికి కారణం. అంటే
ఇక్కడ జాబ్ రావటానికి కూడా మీ చుట్టూ ఉన్న అనేక అజ్ఞానపు పొరలు అనేది దాని వరకు కొన్ని రీచ్ అవ్వకుండా అవతల వాళ్ళ మనసుని ఇంతకు ముందు మనం చేసిన కొన్ని ఆలోచనలు అనేది అవతల వాళ్ళ మనసుల మీద కూడా ప్రభావితంగా పడి మనకి రావాల్సిన ఉద్యోగం కూడా రాకుండా కొన్ని ఆపుదల జరుగుతూ ఉంటుంది. అంటే మన ఆలోచనల యొక్క ప్రభావాలే మనకి కొన్ని ఉద్యోగాలు రాకుండా కూడా అంటే అవే వాటినే మనం అనుకుంటూ ఉంటాం. కర్మలని, ఇంకొకటని, ఇంకొకటని. అంటే మన భావనలే మనకి అడ్డంకులుగా ఉంటాయన్నమాట. కాబట్టి ఇలాగా అనేక విషయాలు మన భావనలు మన మన మనలో ఉన్న ఈ సూక్ష్మ దేహం, మన మనస్సు అనేది సూక్ష్మ దేహంగా మనం భావించినట్లయితే, ఈ దీని యొక్క దీని యొక్క ఆలోచన ఎలా ఉంటుంది? మనసు యొక్క ఆలోచన ఈ దేహమే నేను. ఈ సూక్ష్మ దేహం ఎలా ఉంటుంది? ఈ దేహము లాగానే ఉంటుంది గాదు. అది ఓన్లీ ప్రకాశమే. అది ఒక ఆలోచన. అది ఒక జ్ఞానంతో కూడిన ఆలోచన. అది ఎలా ఉంటుంది? ఈ దేహాన్ని పోలి నేను ఉన్నాను అనే భావనతో ఉంటుంది. సూక్ష్మ దేహానికి తాను ఇండివిడ్యువల్ అనేది తెలియదు. తనేమనుకుంటుంది? ఈ దేహమే నేను అనుకుంటుంది. అంటే ఈ దేహము లేకపోతే నేను లేను. ఈ దేహము లేకపోతే నేను లేను. ఈ దేహమే నేను అంటూ తమో, రజో, సత్వగుణాత్మకంగా తన విన్యాసాన్ని కొనసాగిస్తుంది. అంటే తన కోసం, తన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం, తనదైన అవసరాల కోసం తనకి తాను పనులు చేసుకోవటం, వేరే వాళ్ళ మీద ప్రభావాలను చూయించటం, వేరే వాళ్ళకి సహాయపడటం అనే వీటిట్లో తనదైన తమో రజో సత్వగుణాత్మకంగా క్రియాత్మక విన్యాసం అంటే పనులు చేసుకుంటూ ఈ దేహము యొక్క భావన అంటే దేహ రూపమే నేను, ఈ దేహమే నేను అనుకుంటుంది కాబట్టి ఈ సూక్ష్మ దేహం యొక్క రూపం ఎలా ఉంటుంది? మన ఈ దేహము లాగానే ఉంటుంది. దేహం యొక్క రూపం ఏదైతే ఉంటుందో ఆ దేహము యొక్క ఆ మనసు అంటే ఆ సూక్ష్మ దేహం యొక్క రూపము కూడా అలాగే ఉంటుంది. అంటే దాదాపు మనం అద్దంలో మన రూపము అనేది మన సూక్ష్మ దేహం, ఫోటోలో మన రూపం అనేది మన సూక్ష్మ దేహం అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే దీన్ని పోలిన అక్కడ మనము లేకపోతే మన సూక్ష్మ దేహం లేదు అనేది దాని భావన అనమాట. అయ్యో! ఈ దేహం లేదు అంటే నేను గూడా లేను అనే భావనతోనే అది ఉంటుంది. ఇప్పుడు ఈ సూక్ష్మ దేహము అనేది అనేక విషయాలని ఈ సూక్ష్మ దేహము అనేది అనేక విషయాల సమాహారాన్ని తీసుకొచ్చి ఈ పాంచభౌతిక దేహానికి అంటే ఈ దేహానికి తెలియజేస్తూ ఉంటుంది. ఈ దేహం మీద ప్రభావితం చూపిస్తుంది. నేను కింద పడినా నొప్పి పుడుతుంది అనేది తెలుసుకో. ఇలాగా ప్రతిదీ నిప్పులో పెడితే కాలుతుంది అనేది తెలుసుకో. అంటే ప్రతిదీ గూడా ఈ దేహము ద్వారా తెలియజేయబడుతుంది దానికి. ఈ దేహానికి రుచి చూపించి అది తెలుసుకుంటూ ఉంటుంది. అంటే ఈ దేహానికి మాత్రమే నేను అనుకుంటుంది కాబట్టి, దేహముతోనే ఆ పనులన్నీ చెయ్యాలి. తాను ఇండివిడ్యుయల్‌గా చేసిన అనుభవ జ్ఞానము అనేది తను తీసుకోదు. ఈ దేహానికొచ్చిన అనుభవ జ్ఞానమే తన యొక్క జ్ఞానంగా తీసుకుంటుంది. అందుకని మనమందరము ఏం చేస్తున్నాం? ఈ దేహం ఉన్నప్పుడే మనము ఈ ఆత్మ జ్ఞానము అనేది చేసినప్పుడు ఈ దేహముతో ఉన్న అనుసంధానమైన ఆత్మ స్వరూపము అనేది ఈ దేహము అంటే ఈ పాంచభౌతిక దేహము మన ఆత్మ స్వరూపము రెండు కలిసి ప్రయాణించేదే జీవన్ముక్త అంటే ఈ జీవం ఉండగానే విముక్తి చెందిన ఈ దేహ భావనలు అవ్వచ్చు మన చుట్టూ ఉన్న అనేకమైన మహ్యం మేధాం ప్రజ్ఞాం ఇవన్నీ కావచ్చు వీటన్నిటి నుంచి విముక్తి చెందాలి అంటే ఈ దేహము యొక్క కనెక్టివిటీ అంటే ఏమనుకుంటుంది ఈ సోలు ఈ దేహమే నేను అనుకుంటుంది కాబట్టి ఈ దేహానికి అన్ని అవగాహన చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఇంతకు ముందు ఏమీ తెలియని నేను ఇప్పుడు ఈ దేహముతో తెలుసుకున్నాను ఈ దేహములో ఉన్న జీవాత్మ ఆ పరమాత్మ స్థితి యొక్క లక్షణాలనన్నిటినీ కూడా తెలుసుకుంటూ పరమాత్మ స్థితికి ఎదుగుతూ ఈ జీవాత్మ ఈ జీవుడు
ఆత్మ స్వరూపంగా, పరమాత్మ స్వరూపంగా, జీవుడుగా అంటే మానవుడు, దేవుడు, పరమాత్ముడు అంటే మూడిటిగా ఉండగలిగిన స్థితి అనేది ఈ దేహం ఉన్నప్పుడు జరుగుతుంది. కాబట్టి ఈ మనము మన ఈ యొక్క ఈ జన్మ అనేది చాలా విశిష్టమైనది. ఎందుకు అంటే భగవంతుడు ఏదైనా చెయ్యాలి అంటే ఒక దేహాన్ని ఎతుక్కోవాలి. కానీ మనమే భగవంతుడిగా మనము నిలబడినప్పుడు దేహము మన చేత్తోటే మనం అన్నీ చేయగలం. ఎందుకంటే మనము భగవంతుడి స్థితిలో ఎదిగినప్పుడు, ఎదిగినప్పుడు అంటే మనము ఈ ప్రయాణంలో ఎదుగుతాం. ఆ స్థితికి ఎదిగినప్పుడు మన చేతితో చేసేది భగవంతుడుగా మనం అందరికీ గూడా చేస్తూ ఉంటాం. అందుకని ఒక పెద్ద పెద్ద గురువుల దగ్గరకెళ్ళినప్పుడు ఆయనే భగవంతుడు అనేది మనకి తెలియకపోయినా గూడా ఆయన ద్వారా, ఆయన ద్వారా స్ఫురింపబడుతూ చేసేది అన్నీ కూడా భగవంతుని యొక్క కారణమైన స్థితిగతులే. ఆయన చుట్టూ జరిగేయన్నీ గూడా భగవంతుని యొక్క కారణమైన స్థితిగతులే. ఆ భగవంతుని యొక్క ఆలోచనలే మనకి న నడిపిస్తున్నాయి. తన చుట్టూ నడిపిస్తున్నాయి అనేది మనకి అర్థమవుతుంది. కాబట్టి ఆ స్థితిగతులకి మనం గూడా జేరుకోవాలి అనంటే, మనము ఈ ఆత్మ జ్ఞానం మీద చక్కగా దృష్టి పెట్టి, మన ఈ ప్రయాణము అనేది చెయ్యాలనమాట. కాబట్టి ఇప్పుడు ఈ సూక్ష్మ దేహము అనేది ఎంత విశిష్టమైనది అంటే, తాను తనకి తెలిసిన విషయాలు, తన అనుభవ జ్ఞానాల ద్వారా తెలిసిన విషయాలే కాకుండా, తన చుట్టూ ఉన్న అనేక సూక్ష్మ దేహాల ద్వారా ఉన్న జ్ఞానాన్ని గూడా ఇవి తీసుకొస్తాయి. తీసుకొచ్చి ఈ దేహానికి అనుసంధానం చేస్తాయి. అంటే మీకు చెప్పాను నేను. ఏం జెప్పాను? మనము దృష్టి పెట్టినప్పుడు, విశ్వగురువుల మీద దృష్టి పెట్టినప్పుడు, మనము గురుచరణం చేయటం ద్వారా అనేక గురువులు చేసిన దాన్ని దోచేసుకోవచ్చు అని చెప్పాను. అనేక గురువులు ఎంతోమంది దేహాలు వదిలేసి వాళ్ళ యొక్క జీవన కాలంలో ఎంతో గొప్పగా సాధన చేసిన వాళ్ళు మనకి విశ్వంలో ఉన్నారు. అలాగే దేహం లేని వాళ్ళే కాదు, దేహం ఉన్న వాళ్ళల్లో గూడా గొప్ప సాధకులు మనము దృష్టి పెట్టగానే మనము దృష్టి పెట్టాలి అంటే వాళ్ళ దేహం మనకు తెలియక్కర్లేదు. ఎలా ఎలా తెలియాలి? మనలో ఉన్న ఆలోచన ఏదైతే ఉందో, ఆ ఆలోచన మీద దృష్టి పెడితే, ఆ ఆలోచనకి దగ్గరగా ఉన్న గురువు దానితో కనెక్టివిటీ అవుతాడు. దేహం ఉండొచ్చు. కానీ ఆయన స్వరూపం దానితో కనెక్టివిటీ అయ్యి, దాని ద్వారా మనకు ఆ జ్ఞానాన్ని ఇస్తారనమాట. అలాంటి స్థితిలో నేను ఇదైన మార్గంలోకొచ్చిన తరువాత చాలామంది గురువులు కొంతమంది ఈ దేహముతో ఉండి వాళ్ళు కూడా కొన్ని సిద్ధాంతాల ద్వారా నడిపించబడుతూ వాళ్ళదైన ఆధ్యాత్మిక మార్గాలు నడిపించబడుతూ ఉన్నవాళ్ళు సోల్ లెవెల్‌లో కనెక్టివిటీ అయ్యి మనని పిలిపించుకున్నారనమాట. అంటే ఎలా ఉంటుంది అనంటే, ఈ దేహము ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ ఆ యొక్క భగవంతుడి కనెక్టివిటీ మన స్పందనకి ప్రతిస్పందనాత్మకమైన ఎంతోమంది గురువులు మనకి కనెక్టివిటీ అయ్యి, వాళ్ళ జ్ఞానాన్ని మనకి అందిస్తారు. వాళ్ళ జ్ఞానాన్ని మనలో చక్కగా ఈ షట్చక్ర విన్యాసం ఎనలైట్ చేసుకొనుంటే మనలో లయం చేస్తారు. కాబట్టి అలాంటి స్థితిగతులు కావాలి అంటే ఈ గురు చరణాన్ని ఎక్కువగా చేయటం ద్వారా మనము ఈ దృష్టి పెట్టినప్పుడు అనేక గురువుల యొక్క లయము అనేది జరుగుతూ వాళ్ళ జ్ఞానమే మన జ్ఞానము అవుతుందన్నమాట. ఇలాంటి స్థితిగతులలో మన ప్రయాణము అనేది జరగాలి అనేది మీరందరూ కూడా చక్కగా గురుచరణాన్ని షట్చక్ర విన్యాసాన్ని చేయండి. తర్వాత ఇప్పుడు ఇంకా కొన్ని విషయాలు. ఇప్పుడు మనము చక్కగా నేను నెల్లూరొచ్చాననుకోండి. లత గారింటికో, సుగుణ గారింటికో వెళ్ళాననుకోండి. బాగా చక్కగా వంటలు చేసి పెట్టారు. ఒక పూట ఒకళ్ళింట్లో, ఇంకొక పూట ఇంకొకళ్ళింట్లో భోంచేశాను నేను. భోంచేసిన తర్వాత నేనింటికొచ్చాను. ఇంటికొచ్చిన తర్వాత లతగారు వండిపెట్టిన ఆ కూర చాలా బాగుంది. సుగుణ వండిపెట్టిన ఈ పాయసం చాలా బాగుంది. ఇంతకుముందు నేను అలాగా ఎప్పుడు ట్రై చేయలేదు. నాకలా కుదరలేదు. తను ఈ రకంగా వండింది. చాలా బాగుంది. అది తిన్నప్పుడు నేను గ్రహించాను. ఎందుకు అంటే తింటూ ఉంటాం గాబట్టి దాదాపు అడిగే పని లేదు.
దాన్ని మనకి దాన్ని చూడగానే కొంత తెలుస్తూ ఉంటుంది. వంట చేయటం వచ్చు గాబట్టి. సరే, ఏదైనా సరే అని నేను ఈరోజు లతగారు వండిన కూరని, సుగుణ గారు వండిన పాయసాన్ని వండాలనుకున్నాను. వండాలనుకోని దాన్ని ఏవేవైతే కావాలో అని నేను పూర్తిగా వాళ్ళ మీద దృష్టి పెట్టాను. అలాగే ఆ కూర రావాలి. ఎప్పుడైతే నేను దృష్టి పెట్టానో, అక్కడ ఆ కాన్షియస్ అనేది నాలో యాక్టివ్ అయ్యి, కరెక్ట్‌గా ఏ కూరైతే తింటూ ప్రతిదాన్ని పరీక్షించుకుంటూ తిన్నానో, ఆ రుచిని టేస్ట్ చేశానో, ఆ రుచులన్నీ వచ్చే విధంగా నేను ఆ వంట చేసినప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా తన యొక్క కాన్షియస్ అంటే తన సూక్ష్మ దేహము, నా సూక్ష్మ దేహముతో లయమయ్యి, తాను తన యొక్క అవగాహనని నాతో షేర్ చేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా దాన్ని నేను వండగలను. అలాగే ఎలా ఉంటుంది అంటే ఈ షేర్ చేసుకోవటము అనేది ఇప్పుడు వీళ్ళందరికీ కూడా ఎప్పుడూ ఈ సూక్ష్మ దేహము షేర్ చేసుకునే దానికి ఒక కథ చెప్తూ ఉంటాను. ఏంటి అంటే ఒక ఏమీ లేని పూర్తిగా ఈ జన్మలో తనకంటూ ఒక ఇది లేకుండా అడవిలో కట్టెలు కొట్టుకుంటూ బతుకుతూ ఒక చిన్న గుడిసెలో ఎంతో కొంత ఆ టైంకి ఏదో ఒకటి అంతో ఇంతో వండుకొని తింటూ బతుకుతూ ఉన్న వ్యక్తికి ఒకరోజు మంచి కల వస్తుంది. ఆ కలలో మహారాజు ప్రసాదము అందులో రాజమహల్‌లో తాను హంసతూలిక తల్పాల మీద పట్టు పరుపుల మీద పడుకున్నట్టు, పట్టు బట్టలు కట్టుకున్నట్టు, పంచవర్ష పరమాన్నాలతో భోజనం చేస్తున్నట్టు, తన చుట్టూ రాచ మర్యాదలు జరుగుతున్నట్లు ఇవన్నీ కూడా తాను గ్రహిస్తూ ఉన్నాడు. చూస్తూ కలగంటూ ఉన్నాడు. ఆ రాజుగా పట్టుబట్టలు ఎంత హాయిగా మెత్తగా ఉన్నాయి. ఈ తల్పాలు హంసతూలిక తల్పాలు ఎంత మెత్తగా ఉన్నాయి. ఇప్పుడు ఆ షడ్రసోపేతమైన భోజనము అనేది ఇంతకు ముందు తనకి పులిహోర కాదు కదా! ఒకటి 2 స్వీట్లు కూడా తిని ఉండని వ్యక్తి అన్నిటిని పేర్లు పేర్లు చెప్పుకుంటూ ఇది పులిహోర, ఇది దద్దోజనం, ఇది పాయసం, ఇది అరిసెలు, ఇవి మైసూర్ పాకు, ఇది బాదుషా, ఇది బర్ఫీ ఇలా రకరకాలైన పేర్లు చెప్పుకుంటూ ఆ స్వీట్‌ని ఆస్వాదిస్తూ తింటూ ఉన్నాడు. ఇప్పుడు మీరు ఏ ఇంగ్లాండ్ ఆళ్ళకో, ఎవరికో తీసుకొచ్చి మీ భోజనంలో చక్కగా ఇయన్నీ పెట్టండి. వాళ్ళకి వాటి పేర్లేమీ తెలీవు. వాటి రుచులు గూడా ఇంతకు ముందు వాళ్ళు తిని ఉండలేదనుకోండి. వాటికి వాళ్ళకి ఆ పేర్లు తెలీవు. తింటారు. ఓహ్! బావుంది, బావుంది అని అంటూ ఉంటారు. ఏంటి అని అదేంటో తెలీదు. జస్ట్ తిన్నప్పుడు రుచి తెలుస్తుంది. కానీ ఇక్కడ ఇతనికి ఇది పులిహోర, ఇది పాయసం, ఇది అరిసెలు, ఇది మైసూర్ పాక్ అనే పేరు పేరున తను తింటూ వాటి యొక్క టేస్ట్‌ని తెలిసి ఉన్న విధంగా తాను గ్రహిస్తూ ఉన్నాడు. కాసేపటికి మంచిగా తింటూ ఉన్నాడు. గబుక్కున మెలుకువొచ్చింది. తినేవాడు తనెక్కడున్నాడో అర్థం గాకుండా చూసుకునేసరికి, అయ్యో! మంచి కల మిస్ అయిపోయానే. అనవసరంగా బయటికి మెలుకువొచ్చింది. నేను మరలా నిద్రపోతాను అంటూ మరలా పడుకోవడానికి ట్రై చేస్తే కల రాదు. కానీ అలాంటి కల వచ్చినందుకు తాను ఎంతో ఆహ్, మె మెలుకువ వచ్చినందుకు తాను ఎంతో బాధపడుతూ మళ్ళీ ఈ కళను ట్రై చేయాలని 2, 3 రోజులు ట్రై చేస్తాడు. కానీ అది కుదరదు. కానీ ఇక్కడ ఇంత గొప్పగా ఇవన్నీ ఏమీ తెలియని వ్యక్తికి ఈ ఆలోచన అంటే ఈ ఈ ఐటెమ్స్ అనేది ఈ రుచి కలిగి ఉన్నాయి, ఈ పేరు కలిగి ఉన్నాయి అనేది వాళ్ళ అతనికి తెలిసే విధంగా మీ సూక్ష్మ దేహము అనేది ఎంత గొప్ప టాలెంట్ కలిగి ఉంది. అంటే తనకి తెలియని విషయాలని కూడా అనేక సూక్ష్మ దేహాల దగ్గర నుంచి అది కలెక్ట్ చేసుకొనొచ్చి దాని రుచులని అనేకమైన వాళ్ళ దగ్గర ఉన్న ఆ రుచులనన్నిటిని గూడా కలెక్ట్ చేసుకొనొచ్చి వాటి యొక్క పేర్లు వీటిని కూడా తనవిగా తాను భావన చేస్తూ ఆ అనుభవ జ్ఞానాలు వాటన్నిటి యొక్క అనుభవ జ్ఞానాలే తన అనుభవ జ్ఞానాలుగా వాటన్నిటిని కూడా పేరు పేరున చెప్పుకుంటూ తింటూ ఉంది. కాబట్టి ఎంత గొప్పగా అది
అలా తింటూ ఉంది అనేది మనము ఆలోచించినట్లయితే, అది తనకి తెలియని వాటిని అంటే ఈ జన్మలో తనకి తెలియని వాటిని లేదు అనేక జన్మలుగా తాను అనుభవించి పుట్టి పెరిగి ఉన్న వాటిని కూడా అదైతే తనలోనే ప్రకాశంగా ఉంటుంది. కాబట్టి మనము నిద్రలో ఆ కాన్షియస్ అనేది కలిగి ఉంటాం. మనము నిద్రపోతూ ఉన్నప్పుడు మనకి ఈ జన్మ జన్మల కాన్షియస్ ఎందుకంటే కాన్షియస్ అనేదే కనెక్టివిటీగా ఉంటాం కాబట్టి, మనము ఆ కాన్షియస్ కలిగి ఉంటాం కాబట్టి అది వెంటనే గ్రహిస్తుంది. ఇన్ని జన్మలలో కూడా ఇన్ని ఐటెమ్స్‌లో కొన్ని తిననివి ఉన్నవి, లేదు మహారాజుగా తాను లేకుండా ఉన్నవి ఉన్నప్పుడు తాను ఆ మహారాజుగా ఉన్నప్పుడు ఉన్న ఆ దర్పము అది కూడా ఇంకొక మహారాజుగా ఉన్న సూక్ష్మ దేహము నుంచి అది గ్రహించి తెచ్చుకొని తనదిగా భావన చేస్తూ ఉంటుందన్నమాట. అంటే ఎంత సోల్ లెవెల్‌లో ఆ సూక్ష్మ దేహము అనేది ఎన్ని విషయాలని ఈ దేహానికి తెలియచేస్తుంది అంటే, ఒక అద్భుతమైన విన్యాసమే సూక్ష్మ దేహ విన్యాసము. ఇది కూడా తమో, రజో, సత్వ గుణాత్మకంగా తన క్రియాత్మకమైన పనులన్నిటినీ చేసుకుంటూ గుణ స్థితిలో ఉంటుంది. త్రిగుణాలని కలిగి ఉంటుంది. కలిగి ఈ దేహానమే నేను అని ఈ విషయాలన్నిటినీ కూడా దేహం మీద ప్రభావం చూపిస్తూ దేహానికి అన్ని విషయాలు తెలియచేయాలి. తెలియచేస్తేనే తనకి తెలుసు అనేది అది అలాంటి ఆలోచనని కలిగి ఉంటుంది కాబట్టి ప్రతిదీ కూడా దేహానికి తెలియచేసి దేహము ద్వారానే తన పనులు చేసుకుంటూ ఉంటుంది. కాబట్టి దీనిని సూక్ష్మ దేహము అని చెప్పుకున్నాం. కాబట్టి ఈరోజు స్థూల దేహము, సూక్ష్మ దేహము రెండిటిని చెప్పుకున్నాం. రేపు కారణ దేహము, మహాకారణ దేహము అనేది చెప్పుకుందాము. మీరు చక్కగా రేపు స్థూలము, సూక్ష్మము గూడా చక్కగా విని రండి. మీకు ఇంట్రెస్ట్‌గానే ఉంటది సబ్జెక్టు.